ఈ ప్రభుదినంలో ఆరాధన చేరువచ్చినటువంటి సహోదరి సహోదరులకు, పిల్లలకు ప్రభు యేసు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యున్నవనటకు రుజువునై ఉన్నది. విశ్వాసమన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది. విశ్వాసాన్ని గురించినటువంటి డెఫినేషన్ ఇక్కడ గ్రంథంలో తెలుపబడింది. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. ఒక ఉదాహరణ మనము ఆలోచన చేస్తే, ఒక విద్యార్థి తను సంవత్సరం అంతా చదివి పరీక్షల్లో బాగా రాసి పాస్ అవి ఆ పాస్ అయినటువంటి దాన్ని ఆనందాన్ని పొందుకునే, లేకపోతే బహుమానాన్ని పొందుకునే ఒక దృశ్యం ఒకటి ఉంటుంది. అది ప్రారంభించిన రోజు తనకైతే కనబడదు, కానీ తను ఊహిస్తూ ఉంటాడు, తను ఆలోచన చేస్తూ ఉంటాడు. ఎలా ఊహిస్తాడంటే, పరీక్షలు రాసినట్టు, సంవత్సరం అంతా చదివినట్టు, పరీక్షలు రాసి పాస్ అయిన తర్వాత ఆ సంతోషాన్ని పొందుకుంటున్నట్టు, ఆ బహుమానాన్ని పొందుకుంటున్నట్టు. అది కనబడుతుందా తనకంటే? ఈ రోజుకైతే అది కనబడదు. అది పొందుకుంటానని విశ్వాసంతో అయితే మాత్రము తను కార్యక్రమాన్ని మొదలు పెడతాడు. అదేవిధంగా విశ్వాసము నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. దేన్నైతే మనం నిరీక్షిస్తున్నామో దాని యొక్క నిజ స్వరూపము విశ్వాసమై ఉన్నది. అది అదృశ్యమైనది, మనకైతే కనబడదు, కానీ దాన్ని పొందుకున్న రోజు దాని గురించి ఎంత సంతోషపడతామో. ఆ విశ్వాసాన్ని గురించి గ్రంథము చెప్పినటువంటి ఈ మాట. అనేక మంది భక్తులు గ్రంథంలో మనం పరిశీలన చేస్తే వారి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, వారు విశ్వసించినటువంటి విధానాన్ని గ్రంథంలో పరిశీలన చేస్తే వారికి అన్నీ అదృశ్యంగానే ఉన్నాయి, ఏది కంటికి కనబడలేదు. వారి కంటికి కనబడలేదు, కానీ వారు విశ్వసించారు, అవి జరుగుతాయని వారి యొక్క జీవితంలో నమ్మారు, నమ్మి వాటిని పొందుకున్నారు. వారి గురించినటువంటి వివరాల గురించి మనం ఆలోచన చేస్తే, పాత నిబంధనలో అనేక మంది భక్తులు దేవుని మాటను విశ్వసించి, దేవుని మాటకు నమ్మి, వారు అదృశ్యమైన వాటిని దృశ్యంగా వారు ఆలోచన చేసి విశ్వసించి వాటిని పొందుకున్నటువంటి విశ్వాసుల జాబితా మనకి యొక్క హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కనబడుతుంది. వారి యొక్క జాబితాను మనం పరిశీలన చేస్తే, హేబేలు గురించినటువంటి మాట గ్రంథంలో అక్కడ తెలుపబడిన మాట ఏంటంటే, హేబేలు శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడంట. విశ్వాసమును బట్టి శ్రేష్టమైన బలిని హేబేలు అర్పించినట్టుగా గ్రంథంలో కనబడుతుంది. శ్రేష్టమైన బలిని అర్పించి తను దేవుని చేత మంచివాడుగా నిరూపించబడ్డాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కింద చూస్తే మనము 3వ వచనంలో, 4వ వచనంలో, విశ్వాసం బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. హేబేలుకి కయీనుకి వాస్తవంగా అర్పణ అంటే ఏంటో తెలియని పరిస్థితిలో అదృశ్యమైంది. ఈ బలి అర్పిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, లేకపోతే నీతిమంతుడిగా తీరుస్తాడని వాస్తవంగా వారు ఎరుగనటువంటి సమయంలో విశ్వాసంతో దాన్ని జరిగించారు. ఆ విశ్వాసం బట్టి అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డట్టుగా మన గ్రంథంలో కనబడుతుంది. హేబేలు తర్వాత హనోకు గురించి చూస్తే, హనోకు మరణము చూడకుండా కొనిపోబడ్డాడంట.
దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి దేవునితో తను నడిచినటువంటి విధానాన్ని బట్టి అతడు మరణం చూడకుండా కొనిపోబడెను. ఇంకొక వ్యక్తిగా మనకు కనబడతాడు నోవాహు పరిస్థితి అయితే అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు కలిగి దేవుడు ఏం చెప్పాడో, ఏమి జరుగుతుందని చెప్పాడో అదృశ్యమైన దాన్ని ఆయన దాని యందు విశ్వాసం ఉంచి ఏం చెప్పినట్టుగా జరిగించి ఇది జరుగుతుందా లేతే ఇటువంటిది ఒకటి ఉందా అనే ప్రశ్న లాంటివి ఏమీ వేయకుండా, అనుమానాన్ని వ్యక్తపరచకుండా విశ్వాసాన్ని బట్టి నమ్మాడు. నమ్మి తను ఓడను సిద్ధం చేసుకున్నాడు. ఓడను సిద్ధం చేసుకున్న తర్వాత తన కుటుంబము రక్షించబడింది. లోకమంతా పాడైపోయింది. విశ్వాసాన్ని బట్టి అతడు నీతికి వారసుడైనాడని గ్రంథంలో హెచ్చరించబడింది. విశ్వాసాన్ని బట్టి మన పితరులు చేసినటువంటి విషయాల్ని గమనిస్తా ఉన్నాం. నోహ తర్వాత అబ్రహాము చూస్తే అబ్రహాము దేవుని పిలుపునకు లోబడినట్టుగా మనకు కనబడతా ఉంది. దేవుడు పిలిచి నువ్వు అక్కడి నుంచి నీ జనం దగ్గర నుంచి నీ స్వజనం దగ్గర నుంచి లేచి రమ్మన్నాడు, బయలుదేరమన్నాడు. తను పిలుపుని బట్టి బయలుదేరి వచ్చేసాడు, లోబడ్డాడు. విశ్వాసాన్ని బట్టి లోబడి దేవుని పిలుపుకు లోబడి తను నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. తనకు దేవుడు ఏం వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చగల సమర్థుడని విశ్వసించాడు. ఆయన కనబడుతుందా? ఆ వాగ్దాన దేశము కంటికి కనబడట్లేదు, అది అదృశ్యమైంది. కానీ దృశ్యమైందిగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. దేన్ని బట్టి అంటే విశ్వాసాన్ని బట్టి. అదేవిధంగా శారా పరిస్థితి కూడా, అబ్రహాం భార్య శారా కూడా తను గర్భము ధరించే వయసు దాటిపోయింది. కానీ దేవుడు చేసినటువంటి వాగ్దానము నెరవేర్చగలడని నమ్మి గర్భం ధరించడానికి శక్తి పొందిందంట. గర్భం ధరించడానికి శక్తి పోయింది. అంత వయసులో గర్భము ధరించడం అనేది అది అసాధ్యమైన సంగతి. కానీ తను విశ్వాసం ఉంచింది, దేవుని ఎడల విశ్వాసం ఉంచి కనబడిన దాన్ని, అదృశ్యమైన దాన్ని. అంటే అంతవరకు అటువంటి స్థితి ఎవరికి జరగలేదు, జరిగేదానికి కూడా ఊహకు కూడా అందనటువంటి పరిస్థితి. ఊహకు అందని దాన్ని కూడా విశ్వసించి తను పొందుకున్నట్టుగా. అదేవిధంగా దాని తర్వాత ఇస్సాకు యాకోబులు వాళ్ళైతే గుడారాల్లో నివసిస్తూ అన్యజనుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులేరి వారు గుడారాలు పెట్టుకున్నారు. అంటే ఇది శాశ్వతమైనటువంటి ప్రదేశం కాదు, మనం ఉండబోయే పట్టణము వేరొకటి. విశ్వాసాన్ని బట్టి వీరందరూ దేవుని నమ్మారు, అదృశ్యమైనవి ఉన్నవని వారు విశ్వసించారు. కారణం ఏంటంటే దేవుడు చెప్పిన దాన్ని వారు విశ్వసిస్తూ వచ్చారు. దీని తర్వాత మోషేని చూస్తే ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. మోషే పరిస్థితి ఏంటంటే ఐగుప్తు ధనము కంటే, విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే 24వ వచనంలో ఉంది, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించుటంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాను. విశ్వాసం బట్టి క్రీస్తు విషయమైన నిందను భరించడానికి ఇష్టపడ్డాడు. తన ముందున్నటువంటి ఐగుప్తు ఐశ్వర్యాన్ని, ధనాన్ని, లేకపోతే అధికారాన్ని ఏమనుకున్నాడంటే అల్పకాలము పాపభోగం అనుకున్నాడు. కారణం ఏంటంటే తాను ప్రతిఫలంగా పొందబోయే దాని గురించి ఆయన గమనిస్తూ ఉన్నాడు. కింద వచ్చిన ఏలైనగా అతడు ప్రతిఫలంగా కలుగుబో బహుమానందు దృష్టి ఉంచెను. దేని వైపు దృష్టించాడు? అదృశ్యమైన దాని వైపు దృష్టించాడు. ఏమో ఎప్పుడు జరుగుతుందో అది మనము చూడొచ్చామా లేకపోతే నమ్మొచ్చా, కానీ దేవుని మాటల విషయంలో దేవుని నమ్మాల్సిన అవసరం ఉంది. దేవుని యందు అదృశ్యమైనవి వారు విశ్వసించి వారు వాటిని పొందుకున్నట్టుగా మన గ్రంథంలో కనబడతా ఉంది. వీరంతా పాత తరం అనే మనం ఆలోచన చేయొచ్చు, కానీ నేటి తరంలో మనం ఎవరిని ఎలా విశ్వసించాలి? ఇది మన ముందు ఉన్నటువంటి ప్రశ్న. ఈరోజు
మనము ఎవరిని ఎలా విశ్వసించాలి అని ఆలోచన చేస్తే ముందుగా దేవుని విశ్వసించాల్సిన అవసరం ఉంది. దేవుని యందు విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఉంది. దేవుని విశ్వాసం ఉంచడంలో రెండున్నాయి. మళ్ళీ ఆలోచన చేయాల్సినవి, దేవుని యొక్క ఆజ్ఞల్ని మొదటగా విశ్వసించాలి, నమ్మాలి. రెండవది దేవుడు చేసినటువంటి వాగ్దానాలను నమ్మాల్సిన అవసరం ఉంది. మొదటిది దేవుని ఆజ్ఞల పట్ల విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఉంది. దేవుని ఆజ్ఞ ఏంటి నీ పక్షంగా అంటే మారు మనసు పొందాలి. అది దేవుని యొక్క ఆజ్ఞ. దేవుడు కోరుకుంటా ఉన్నాడు, నీవు మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నీకు కలగాలి. దాని తర్వాత నీవు నా బిడ్డగా అవుతూ ఉంటావు. ప్రస్తుతం నువ్వు అపవాది చెరలో ఉన్నావు. నన్ను వెతకాల్సిన సమయంలో వెతకకుండా నా మార్గాలు విడిచిపోయి నాకు వ్యతిరేకంగా నాకు దూరంగా ఉన్నావు. ప్రస్తుతం నువ్వేం చేయాలంటే నీ మనసు మార్చుకోవాలి, మారు మనసు పొందాలి. దాని తర్వాత నీవు ప్రస్తుతానికి చేసినటువంటి పాపల విషయము క్షమాపణ కోరుకోవాలి. దాని తర్వాత ఏం జరుగుతుందో గ్రంథంలో మనం ఆలోచన చేస్తే అపోస్తలుల కార్య గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనంలో సువార్త, దేవుని యొక్క వాక్యం వినినటువంటి వ్యక్తుల జీవితాల్లో ఏం జరుగుతుందో ఆలోచన చేస్తే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు, రక్షించబడతారు. దేవుని యొక్క ఆజ్ఞ ఏ విధంగా ఉందంటే నీవు మారు మనసు పొందాలి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందాలి. అప్పుడే నీవు రక్షించబడతావు. రక్షించబడిన నీకు పరిశుద్ధాత్మ అనే వరాన్ని అనుగ్రహిస్తాను. పరిశుద్ధాత్మ అనే వరాన్ని అనుగ్రహిస్తాను. ఈ మారు మనసు గురించినటువంటి విషయాలు పాత నిబంధన కాలం నుంచి దేవుని దగ్గర నుంచి తన ప్రజలు దూరమైన ప్రతిసారి దేవుడు వారితో మాట్లాడుతూనే ఉన్నాడు, వారిని హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఆయన దూతల ద్వారా, ప్రవక్తల ద్వారా దేవుని ప్రజలను ఆయన హెచ్చరిస్తూనే ఉన్నాడు. కానీ వారు మార్గం తప్పిపోతూ ఉన్నారు. మార్గం తప్పిన వారిని ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, మీరు మీ మార్గాన్ని మార్చుకొని నా దగ్గరికి రండి, అంటే మారు మనసు పొంది నా దగ్గరికి రండి అని ఆయన కోరుకుంటా ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే పరలోక రాజ్యము సమీపించున్నది. పరలోక రాజ్యము సమీపించున్నది. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఎలుగెత్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి 3 వచనంలో, ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యంలో కేక వేయని ఒక శబ్దమని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. మారు మనసు గురించినటువంటి పరలోక రాజ్యం సంబంధించినటువంటి విషయాలు ప్రవక్త అయిన యెషయా ద్వారానే ప్రవచింపబడ్డాయి. దాని గురించి ఈ రోజుల్లో మీకు వినబడుతుంది. ఆ వినిపించడానికి వచ్చే వ్యక్తి గురించి యెషయా ప్రవచించాడు. దేవుడు తన ప్రవక్తల ద్వారా ఏం జరగబోతుందో, ఏం జరగాలో వాటన్నిటినీ తెలియజేశాడు. మానవులుగా మనం ఆలోచన చేయాల్సింది, ఏం విశ్వసించాలి, ఎవరిని విశ్వసించాలి. పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందుడని యోహాను అరణ్యంలో కేకలు వేస్తూ ఉన్నాడు. ఇది ప్రవక్త అయిన యెషయా ద్వారా తెలుపబడింది. ఎప్పుడైతే ఇక్కడ జరుగుతూ ఉందో ఆ సమయం రానే వచ్చింది. ఈ సమయం రానే వచ్చింది. వచ్చిన దాన్ని బట్టి మనుషులు మారుతున్నారా? మారు మనసు పొందడం అనేది దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి మాట. పరలోక రాజ్యము సమీపించింది, మీరు మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది. మార్కు సువార్త 1వ అధ్యాయంలో, మార్కు సువార్త 1వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూస్తే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము, ఇదిగో నా దూత నీకు ముందుగా పంపుచున్నాను,
అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యంలో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా యెషయా చేత వ్రాయబడినట్టు బాప్తిసమిచ్చి యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమై బాప్తిసం ప్రకటించుచూ వచ్చెను. మనం మొదట చూసినటువంటి అపోస్తల కార్య గ్రంథంలో జరిగినటువంటి సంఘ స్థాపన దినం రోజున వారు మారు మనసు పొందారు. దేనికోసం మారు మనసు పొందారంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకున్నారు. దీని గురించి ప్రకటన జరుగుతూ ఉంది. పాప క్షమాపణ నిమిత్తము, మారు మనసు నిమిత్తము బాప్తిసం తీసుకునే కార్యక్రమం ఇది దేవుని ద్వారా ఆజ్ఞాపించబడింది. కొత్త నిబంధన యొక్క చట్టంలోకి ప్రవేశించాల్సిన వ్యక్తి నేటి తరము ఏమి విశ్వసించాలంటే నువ్వు ముందుగా నీ యొక్క పాపాలను విడిచి మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది. ఎవరైతే మారు మనసు పొందుతారో వారు పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత దేవుని ఇంట్లోకి చేర్చబడతా ఉంటారు. ఈ మారు మనసు లేకుండా ఈ పాప క్షమాపణ అనేది లేదు. దేవుడు దీన్ని మొదటగా చేయాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయన ఆజ్ఞలందు విశ్వాసం ఉంచాలంటే నీవు ముందుగా మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది. ఈ మారు మనసు, ఈ పాప క్షమాపణ, క్రీస్తు నామములో బాప్తిసము దేనికోసం అంటే క్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో మరణించాడు. ఆ విషయము నీకు తెలుసో తెలీదో నువ్వు తెలుసుకొని మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది. ఇవి కూడా ప్రవచన భాగమే. లూకా సువార్త 24వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము. ప్రభువారు భూమిపైన ఆయన ఇంకా సిలువకి ఎక్కలేదు, కాకపోతే ఆయన చెప్తా ఉన్నాడు. 24వ అధ్యాయము 44వ వచనం నుండి చూస్తే, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరవల్లని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పిన. అప్పుడు వారు లేఖనమును గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లోండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడినయు వ్రాయబడి ఉన్నది. ఇవి ప్రవక్తల గ్రంథాల్లో క్రీస్తు ప్రభువారి గురించి చెప్పబడిన వాటిని ప్రభువారే స్వయంగా చెప్తా ఉన్నాడు. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లోండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణ. ఈ మారు మనస్సు పాపక్షమాపణ నువ్వు రక్షించబడాలంటే ఇవి అవసరము. అందుకోసము దేవుడు మొట్టమొదటిగా నీ కోసము దాన్ని ఏర్పాటు చేసి పెట్టున్నాడు. నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే క్రీస్తు నామముల ఎందుకు తీసుకోవాలంటే క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లోండి లేచాడు. ఎవరి కోసం శ్రమపడ్డాడంటే ఆయన మనల్ని విమోచించడానికి ఆయన సిలువలో శ్రమపడ్డాడు. దీన్ని బట్టి నీవు నేనేం చేయాలంటే నేటి తరము దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే ఆయన ఆజ్ఞలందు విశ్వాసం ఉంచాలి. ఆయన మొట్టమొదటిగా ఆయన ఇచ్చిన ఆజ్ఞ కొత్త నిబంధన సంబంధాలకు నీవు మారు మనసు పొందాలి, పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు రక్షణ నీకు అనుగ్రహించబడతా ఉంటుంది. నీవు దుఃఖంలో ఉండొచ్చు, కానీ నీ దుఃఖము రక్షణార్థమైందే ఉండాల్సిన అవసరం ఉంది. రక్షణార్థమైనటువంటి దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైంది. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయనని గ్రంథం తెలియజేస్తూ ఉంది. 2 కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనంలో నీకు రావాల్సిన దుఃఖం ఏంటంటే క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ బలిని ఆలోచన చేసినప్పుడు దైవ చిత్తానుసారమైన దుఃఖం రావాలి. అది ఏం చేస్తూ ఉంటుందంటే నీకు రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగు చేస్తూ ఉంటుంది. రెండవ ముఖ్యమైనటువంటి విషయము దేవుని ఆజ్ఞల్లో ఒక వ్యక్తి, నేటి తరం వ్యక్తి
దేవుని ఇంటిలోకి చేర్చబడ్డానికి మారు మనసు పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకొని రక్షణలో ప్రవేశించాలి. అదేవిధంగా దేవుణ్ణి విశ్వసించాలంటే ఏ విధంగా నీవు దేవుని సేవించాలి, ఇది ప్రధానమైన ఆజ్ఞగా ప్రభువారు గుర్తు చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఆయన ఒక వ్యక్తి ప్రశ్నించినప్పుడు ఆయన చెప్తున్నటువంటి సమాధానము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనంలో ఒక వ్యక్తి అడుగుతాడు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది. దేవుని ప్రేమించే విషయంలో నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, కంప్లీట్ సెన్స్తో చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా కొదువుగా, తక్కువగా దేవుని ప్రేమించే విషయంలో చేయకూడదు. ఇది ప్రధానమైన ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమనేది. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించండి. ఇవి ప్రధానమైన ఆజ్ఞలుగా మనకు కనబడతా ఉన్నాయి. దీంతోపాటు ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ప్రభువారు దాన్ని కూడా రిపీట్ చేస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి పరలోక రాజ్యాన్ని, నిత్యత్వాన్ని పొందుకోవాలని తన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనం చూస్తే, మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం నుండి, ఆయన బయలుదేరి మార్గమును పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడొకటికి నేనేమి చేయదునని ఆయన అడిగిను. యేసు, నన్ను సత్పురుషుడిని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపమన్న ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. ఇవన్నీ దేవుని ఎదుట దేవుని ఆజ్ఞలను విశ్వసించే మనిషి వీటిని పాటించాల్సిన అవసరం ఉంది. ఏవనగా, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము. ఇవన్నీ నేటి తరము జాగ్రత్తగా దేవుని యొక్క ఆజ్ఞలను ఆలోచించాల్సిన అవసరం ఉంది. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావంటే దేవుని ఆజ్ఞలను నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రభువారు కొన్ని చెప్పినటువంటి ఆజ్ఞలుగా ఆలోచన చేస్తే, ప్రభువారు ఈ భూమిపైన ఉన్న రోజుల్లో ఆయన కొన్ని విషయాలను చాలా జాగ్రత్తగా చెప్పారు. ఆ ఆజ్ఞలను కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఆయన ఏం చెప్పాడంటే, భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చుకొనవద్దు అన్నాడు. భూమి మీద మీ కొరకు ధనం సమకూర్చుకోవద్దు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం చూస్తే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనము, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకునడి, అక్కడ చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. భూమి మీద ధనం కూర్చుకొనవద్దు అనేది మనకు ప్రభువారు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఉంది. భూమి మీద ధనం కూర్చుకొనవద్దు. ఇక్కడ ధనం కూర్చుకుంటే ఏమవుతుందంటే, దానికి చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలుతారు. అదే పరలోకంలో ధనం అయితే అక్కడ చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. మీకు తెలుసు, పరలోకంలో ధనం కూర్చుకోవడం అంటే సత్క్రియలు జరిగించడం అనే విషయం అనేకసార్లు మనము మాట్లాడుకున్నాము. పరలోక అకౌంట్లో ధనం సమకూర్చాలంటే ఇక్కడ నీవు సత్క్రియలు జరిగించాలి, దేవుని పక్షంగా కార్యాలు జరిగించాలి. అప్పుడు నీ అకౌంట్లో ధనం వస్తూ ఉంటుంది. ఇక్కడ భూమిపైన ఎంత ధనము కూర్చుకున్నా కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. ఇటీవల ఒక వాట్సాప్లో ఒక ఫోటో షేర్ చేస్తూ ఉన్నారు. దాదాపు చాలా మొత్తం డబ్బులు ఒక పెట్టెలో పెట్టున్నారంట. ఆ పెట్టె ఎక్కడో జాగ్రత్త దాచిపెట్టారు, ఒక ట్రంక్ పెట్టె లాంటిది. దాంట్లో ఎన్నో లక్షల రూపాయల డబ్బులు ఉన్నాయి. వాటికి చెదులు పట్టేసి చెదులు తినేసింది. వాళ్ళ డబ్బా ఓపెన్ చేస్తే మొత్తం నోట్లన్నీ పాడైపోయినాయి.
ప్రభువారు చెప్పిన మాట, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. అదే పరలోక రాజ్యంలో నీ ధనంగానుంటే అక్కడ ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. నీ అకౌంట్లో పరలోక రాజ్యంలో ధనం ఉండాలి. అందుకోసం ప్రభువారు ఈ భూమిపైన ధనము సమకూర్చుకొనవద్దు అన్నాడు. ఇంకొక గొప్ప మాట, ఆజ్ఞ దేవుని ద్వారా క్రీస్తు ప్రభువారు మానవులకి ఇచ్చింది ఏంటంటే, మీరు సువార్త చెప్పాలి. దీని గురించి మనం గత ప్రభుదినంలో కూడా ఆలోచన చేశాము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాల్లో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. సమస్త జనులను శిష్యులుగా చేసే ఆజ్ఞను కూడా మనకు ఇవ్వబడింది. నేటి తరానికి దేవుని విశ్వసించే వాళ్ళకి దేవుని ఆజ్ఞలు పాటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్న వాటన్నిటిని గైకొన వలన వారికి బోధించుడి. దేవుని యొక్క ఆజ్ఞలు, అదేవిధంగా ప్రభువారు నేర్పినటువంటి ఆజ్ఞలు, వాటిని బోధించాల్సిన అవసరం ఉంది, శిష్యులుగా చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ప్రభువారు మనకు నేర్పినటువంటి ఆజ్ఞలు. మరియు ప్రభువారు చెప్పినటువంటి మరొక ఆజ్ఞ, మీకు ఒక క్రొత్త ఆజ్ఞను ఇస్తున్నాను, నీ సహోదరుని ప్రేమించాలనే ఆజ్ఞ. సహోదరుని ఏ విధంగా ప్రేమించాలో దేవుని చేతనే నేర్పించబడ్డామని గ్రంథంలో తెలియజేయబడింది. నీ సహోదరుని ప్రేమించాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ, ప్రభువారు ఇస్తున్నటువంటి ఆజ్ఞ. దేవుని విశ్వసించే వ్యక్తి దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఉంటాడు, దేవుని ఆజ్ఞలను జవదాటకుండా ఉంటాడు. దేవుని విశ్వసించే వ్యక్తి దేవుని యొక్క వాగ్దానాల పట్ల నమ్మకం కలిగి ఉంటాడు. రెండో విషయం ఆలోచన చేస్తే, దేవుని వాగ్దానాల పట్ల విశ్వాసం ఉంచుతారు. దేవుని వాగ్దానాలు మన జీవితాల్లో ఏ విధంగా నెరవేరుతాయో ఆలోచన చేస్తే, పాత నిబంధన కాలంలో మనం చూసిన భక్తుల జీవితాల్లో అదృశ్యమైనవి వారు దృశ్యంగా ఆలోచన చేసి విశ్వసించారు, ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకున్నారు. నేటి తరము మనమేం చేయాలంటే, దేవుడు మనకి ఏం వాగ్దానం చేస్తున్నాడో ఆ వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేరేటట్టుగా విశ్వసించాల్సిన అవసరం ఉంది. వాగ్దానాల్ని విశ్వసించాలి. విశ్వసించాలంటే ఏం చేయాలో చూస్తే, ముందుగా ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకాల్సిన అవసరం ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో ప్రభువారు చెప్పిన మాట, 6వ అధ్యాయము 33వ వచనంలో, 6వ అధ్యాయం 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ముందుగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలంట. ఆయన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే ముందుగా ఆయన రాజ్యాన్ని వెతకాలి. దేవుని రాజ్యం అంటే ఏంటో, దేవుని రాజ్య వాతావరణం ఎలా ఉంటుందో, దేవుని రాజ్యంలో మనము ఇమడాలంటే మనం ఎటువంటి మార్పులు చేసుకోవాలో వాటన్నిటిని చేసుకుంటూ దేవుని యొక్క నీతిని మనం కలిగి ఆ నీతిని ప్రదర్శిస్తూ ఉంటే, మొదట దేవుని రాజ్యాన్ని, నీతిని వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అన్నీ అంటే సాధారణంగా మానవులు ఆలోచన చేసే, ఎప్పుడు శ్రమపడే కొన్ని విషయాలు ఉన్నాయి. ఎప్పుడు చూసినా వాటి గురించే దిగులు, ఎప్పుడు చూసినా వాటి గురించి ఆలోచన 24/7 అదే ఉంటుంది నిద్రపోయేటప్పుడు తప్పితే. నిద్రలో కూడా కొందరికి వీలైతే మధ్యలో మెలకు వచ్చి అది సంపాదించలేదు, ఇది సంపాదించలేదనే దిగులతో లేచి కూర్చునే వాళ్ళు కూడా మనకు కనబడుతూ ఉంటారు. అందుకోసమే 24వ వచనం చూస్తే 25వ వచనం నుండి, అందువల్ల నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమని మీ ప్రాణమును గూర్చేయనను, ఏమి ధరించుకుందుమని మీ దేహమును గూర్చేయనను చింతింపకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడి. అంటే దేని గురించి చింతపడుతున్నారో అక్కడ తెలియజేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమని మీ ప్రాణమును గూర్చేయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించడం వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు. వస్త్రములు గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ పెరుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఉడకవు, అయినను తమ
సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వలనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించినలా అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామని చింతపడకుడి. అన్యజనులు వీటి విషయమై విచారింతురు. వీటన్నిటి గురించి ఆలోచించేవాడు దేవుని యందు విశ్వాసం లేని వ్యక్తులే ఆలోచిస్తారు, కానీ దేవుని విశ్వసించేవాళ్ళు, దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకునేవాళ్ళు వీటి గురించి ఆలోచన చేయరు. వీరేం చేస్తారంటే ముందుగా దేవుని రాజ్యాన్ని వెతుకుతారు, ఆయన నీతిని వెతుకుతారు. దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికే వాళ్ళకి వీటన్నిటి విషయంలో పట్టింపు ఉండదు. అందుకే ప్రభువారు చెప్పాడు, భూమి మీద ధనం కూర్చుకొనవద్దు. దానికి సంబంధించే ఈ ప్రయాస అంతా, ఏం తిందుమో, ఏం తాగుతామో, ఏమి ధరిస్తామో, దాని గురించి ప్రభువారు చెప్తా ఉన్నాడు. మీరు మొదట చేయాల్సింది ఏంటంటే దేవుని రాజ్యం, నా నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటికి ఆనాటికి చాలును. దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకోవాలంటే ఆయన చేసినటువంటి వాగ్దానాల విషయంలో నమ్మకం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఏమని నమ్మాలంటే ముందుగా దేవుని రాజ్యాన్ని వెతకాలి, దాని తర్వాత ఆయన నీతిని వెతకాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే మనము నమ్మదగిన వారం కాదు, కానీ దేవుడు నమ్మదగిన వాడు. ఆయన చేసిన వాగ్దానాన్ని తప్పక నెరవేరుస్తాడు. మనం అనేకసార్లు మనం మాట చెప్తాము, మాటను జరిగించలేకపోతూ ఉంటాము, లేకపోతే ఒక మాట మీద నిలబడలేకపోతూ ఉంటాము, మాట మార్చేస్తూ ఉంటాము. మన పరిస్థితులు సెట్ కాకపోతే, నచ్చకపోతే ఆ మాట మార్చి వేరే మార్గంలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడు అలా కాదు. దేవుడు ఒకసారి వాగ్దానం చేశాడంటే దాన్ని నెరవేర్చి తీరుస్తాడు. అందుకోసమే మనము నమ్మదగని వారము, ఆయనైతే నమ్మదగిన వాడుగా మన గ్రంథంలో ఆయన కనబడుతూ ఉంటాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. ముందు బేసిక్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఎటువంటి వాడు? ఆయన వాగ్దానాల పట్ల విశ్వాసం ఉంచాలంటే ఆయన చెప్పిన మాట, మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకమన్నాడు. ఇంకొకటి ఆయన స్వభావాన్ని గురించి గ్రంథంలో మనకు తెలియజేస్తూ, మీ గురించి అయితే నేను ఈ విధంగా చెప్తున్నాను, మీరు నమ్మకాన్ని నిలబెట్టుకోలేని వారు. ఆయనైతే తన స్వభావమునకు విరోధంగా ఏది చేయడు కూడా. ఆయన నమ్మదగినవాడు, ఆయన మాట మార్చినటువంటి దేవుడు, ఆయన నమ్మదగినవాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఆయన వాగ్దానాల విషయంలో మనము నమ్మకంగా ఉండాల్సిన అవసరం ఉంది, వాటి యందు విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఉంది. మనం ఏం చేస్తే ఆయన వాగ్దానాలు మన పట్ల నెరవేరుతాయని గ్రంథంలో తెలుపబడిందంటే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. నువ్వు రక్షణ పొందే దానికి దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి వాగ్దానం ఏంటంటే, ఆయన నమ్మదగిన వాడు, మన పాపములు మనం ఒప్పుకున్న యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. దేవుని విశ్వసించే విషయంలో ఆయన ఆజ్ఞలను విశ్వసించాల్సిన అవసరం ఉంది, ఆయన వాగ్దానాలను విశ్వసించాల్సిన అవసరం ఉంది. ఆయన వాగ్దానం ఏమని వాగ్దానం అంటే, మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన మనల్ని సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని రక్షిస్తాడు, విడిపిస్తాడు. మనం ఏం చేయాలంటే మన పాపాలని మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరియు ఆయన తెలిపినటువంటి మరొక వాగ్దానము, ఎప్పుడైతే మన పాపములను ఒప్పుకొని
ఆయన నమ్మదగిన వాడని మనం విశ్వసిస్తాము. రక్షణ అనుగ్రహిస్తాడు. రక్షణతో పాటు ఆయన పరిశుద్ధాత్మ అనే వరాన్ని కూడా మనకు దయచేస్తాడు. మనం చూసాం అపోస్తలుల కార్య గ్రంథము 2వ అధ్యాయంలో యేసు నామమున బాప్తిసం పొందిన వారికి పరిశుద్ధాత్మ అనే వరం వస్తుంది. పరిశుద్ధాత్మ నీ హృదయంలో ప్రతిష్ఠించబడి ఉంటాడు. తను ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన ఆదరణకర్త, నిన్ను ఆదరిస్తుంటాడు. నీ ప్రతి పరిస్థితుల్లో ఆయన తోడుగా ఉంటాడు. మరియు నిన్ను సర్వ సత్యంలోకి నడిపిస్తూ ఉంటాడు, సహవాసంలోకి నడిపిస్తూ ఉంటాడు. ఇది దేవుని యొక్క వాగ్దానము. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారికి పరిశుద్ధాత్మ అనే వరం ఉంటుంది. దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి వరము. ఈ వాగ్దానాలు కేవలము కొంతమందికేనా అంటే కాదంట. ఈ దేవుని వాగ్దానాలు యావత్ సంతతికి, అది అబ్రహాము సంతతికి మాత్రమే కాదు, ఈ భూమి పైన ప్రతి మానవునికి దేవుని యొక్క వాగ్దానము వర్తిస్తూ ఉంటుంది. కాకపోతే నీ జీవిత విధానమే ముఖ్యమైనది. నువ్వు ఏ విధంగా జీవిస్తావో, నువ్వు జీవించే జీవితాన్ని బట్టే ఆ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేర్చబడతా ఉంటాయి. గ్రంథంలోంచి పరిశీలన చేస్తాం. రోమపత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, రోమపత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో, ఈ హేతువు చేత ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రం గలవారికి మాత్రమే కాక అబ్రహాముకు ఉన్నట్టు విశ్వాసం గలవారికి కూడా దృఢము కావాలని కృపను అనుసరించినదై ఉండినట్టు అది విశ్వాసం మూలమైనదాయను. ఎవరెవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ, కేవలం ఇది ధర్మశాస్త్ర సంబంధులకు మాత్రమే కాదు, అబ్రహాము ఉన్నట్టు విశ్వాసం ఉన్న వారికి అందరికీ, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసుల జాబితా చూసుకున్నాము. అబ్రహాము అదృశ్యమైంది, తనకు కనబడిన దాన్ని నిరీక్షించి దేవుని విశ్వసించి దాన్ని పొందుకున్నాడు. అటువంటి విశ్వాసము దేవుని యందు నీకు కూడా ఉంటే, ఆయన వాగ్దానాలు విషయంలో నీకు నమ్మకం ఉంటే నీవు కూడా వాటిని పొందుకుంటావు. అబ్రహాముకు ఉన్నట్టు విశ్వాసం గలవారికి కూడా దృఢము కావాలని కృపను అనుసరించినదై ఉండినట్లు అది విశ్వాస మూలమైనదాయను. ఈ వాగ్దానాలు విశ్వాస మూలంగా నీకు నాకు నెరవేర్చబడతాయి. నేటి తరంలో మనము దేవుని యొక్క వాగ్దానాల్ని ఏ విధంగా స్వతంత్రించుకుంటామంటే విశ్వాస మూలంగా. ఆయన పక్షంగా మనము బ్రతుకుతూ అబ్రహాం వలె మనము ఉంటా ఉన్నప్పుడు మనము ఆ యొక్క వాగ్దానాల్ని స్వతంత్రించుకుంటా ఉన్నాం. ఈ వాగ్దానాలతో పాటు కొన్ని వాగ్దానాలు గ్రంథంలోంచి పరిశీలన చేస్తే ఆయన నిత్య జీవాన్ని ఇస్తాననే వాగ్దానము మనకుంది. ఎవరైతే దేవుని పక్షంగా బ్రతుకుతూ సత్క్రియలు జరిగిస్తూ దేవుని ఆజ్ఞలు పాటిస్తూ నడుస్తూ వెళ్తారో, ఈ విశ్వాస యాత్ర ముగిస్తారో వారికి నిత్య జీవం అనే వాగ్దానము ఇవ్వబడినట్టుగా మన గ్రంథంలో కనబడుతుంది. మార్కు సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో, మార్కు సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో పేతురు అడిగినటువంటి ప్రశ్నకు ప్రభువారు చెప్తున్నటువంటి సమాధానము, ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందుతామని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిత్య జీవము, రాబో లోకంలో నిత్య జీవము, ఇది దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి వాగ్దానం. ఈ భూమి పైన దేవుని పని కోసము నువ్వు ఏది పోగొట్టుకుంటావో, ఏది నష్టంగా ఎంచుకుంటావో వాటన్నిటికీ నూరంతలుగా దేవుడిస్తాడు మరియు నిత్య జీవాన్ని ఇస్తాడు. దేవుని యొక్క వాగ్దానం. ఆయన వాగ్దానాన్ని పట్ల విశ్వాసం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. అందుకోసం ప్రభువారు ఈ భూమి పైన రోజుల్లో ఆయన చెప్పిన మాట, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నా తండ్రి ఇంట అనేక నివాసములు. ఆయన స్వాస్థ్యాన్ని ఇస్తాడు, స్వాస్థ్యాన్ని వాగ్దానం చేశాడు తన ప్రజల కోసం. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి ఆయన స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో, మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ప్రభువారు చెప్తా ఉన్నారు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కనవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము పరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. ఇది వాగ్దానము. దేవుని దగ్గర అనేక నివాసములు ఉన్నాయంట.
ఆయన ఉండే స్థలంలో మనము ఉండాలంటే, ప్రభువారితో మనం కొనిపోబడాలంటే మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాల్సిన అవసరం ఉంది. ఆయన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే మొదట ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి, ఆయన నీతిని మనం వెతకాలి, దాని ప్రకారం మనము జీవించాలి. ఎవరైతే జీవిస్తారో వారికి స్వాస్థ్యము ఇవ్వబడ్డది. స్థలము సిద్ధపరచ వెళ్తా ఉన్నాయంట. పేతురు గారు చెప్తూ మరొక చోట ఆయన చెప్తున్నాడు, స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడిందంట మన కోసము. ఎవరైతే ఇటువంటి స్థితిలో దేవుని పక్షంగా బ్రతుకుతూ ఉంటారో వారికి పరలోకములో స్వాస్థ్యము భద్రపరచబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో కడవరి కాలమందు బయలుపరచబట్టకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉంది. ఇక్కడ ఏమి సంపాదించుకొని ఇక్కడ స్వాస్థ్యాలు పొందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విలువైంది, క్షయమైంది కాదు, అక్షయమైనది స్వాస్థ్యము దేవుని దగ్గర ఉంది. అది పరలోకంలో ఉంది. ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉంది. మనము చూస్తూ ఉన్నాము. ఈ నేటి తరం విశ్వాసులు ఎవరిని ఎలా విశ్వసించాలి అని ఆలోచన చేస్తే దేవుని విశ్వసించాలి, దేవుని ఆజ్ఞలను విశ్వసించాలి, దేవుని యొక్క వాగ్దానాలను విశ్వసించాలి. రెండవ విషయాన్ని చూస్తే క్రీస్తు ప్రభువారి యొక్క సిలువ యందు విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఉంది. క్రీస్తు ప్రభువారి యొక్క సిలువ యందు విశ్వాసము. క్రీస్తు ప్రభువారే లేకపోతే మనం దేవుని దగ్గరకు చేరుకునే వాళ్ళం కాదు. అందుకోసమే క్రీస్తు ప్రభువారి యొక్క సిలువ, క్రీస్తు ప్రభువారి యొక్క సిలువ బలి మన జీవితాల్లో ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉంది. క్రీస్తు ప్రభువు అనే వ్యక్తి లేకపోతే నీవు దేవునితో సమాధానపరచబడే అవకాశమే లేదు. అందుకోసం ప్రభువారు చెప్తా ఉన్నాడు, నా సిలువను ఎత్తుకొని మీరు వెంబడించాలి. ఎవరైతే నా యందు ఉంటాడో, ఎవడైనా నన్ను వెంబడింపగోరినెడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను అని ప్రభువారు చెప్తాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24 నుంచి 26 వరకు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24 నుంచి 26 వరకు. ఎవడైనా నన్ను వెంబడింపగోరినెడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. సిలువ ఎందుకు అవసరము? క్రీస్తు ప్రభువారి సిలువ లేకపోతే దేవునితో మనకు ఎటువంటి సంబంధం లేదా? దేవుడి వాగ్దానం చేసిన వాటిని మనం పొందుకోలేమంటే క్రీస్తు ప్రభువారి సిలువ లేకుండా నీకు ఏది కూడా అనుగ్రహించబడదు. ఆయన వాగ్దానమైన, ఆయన రక్షణైన, ఆయన ఇచ్చే స్వాస్థ్యమైన ఏది కూడా క్రీస్తు ప్రభువారి సిలువ లేకుండా జరగదు. కానీ ఏం జరిగిందంటే క్రీస్తు ప్రభువారిని సిలువ వేశారు. ఈ సిలువ వేసిన యూదులకు ఆయన క్రీస్తు ప్రభు అనే విషయము తెలియదు. కానీ నేటి తరానికైతే క్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఎందుకు సిలువ వేయబడ్డాడో మనకు స్పష్టంగా తెలుసు. ఆ విషయంలో మనము విశ్వసించాల్సిన అవసరం ఉంది, నమ్మిక ఉంచాల్సిన అవసరం ఉంది. క్రీస్తు ప్రభువారిని దేవుడు ఏ విధంగా మనకు ఇచ్చాడో దాన్ని నమ్మాల్సిన అవసరం ఉంది. ఆయన ఇచ్చిన విధానాన్ని గురించి ఆలోచన చేస్తే అపోస్తలుల కార్య గ్రంథము 2వ అధ్యాయం 36వ వచనంలో క్రీస్తు ప్రభువారు మనకేమై ఉన్నారో అని ఆలోచన చేస్తే క్రీస్తు ప్రభువారు దేవుడు మనకి ఏ విధంగా చేసినాడంటే 2వ అధ్యాయం 36వ వచనం, మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. యేసుని ఏమని ఆలోచన చేయాలంటే మనకు ప్రభువుగాను క్రీస్తుగాను, అంటే ప్రభు అంటే మనకు రాజు, క్రీస్తు అంటే మెస్సయ్య, ఈ మానవుల్ని తమ పాపం నుంచి విడిపించడానికి దేవుని ద్వారా పంపబడిన వ్యక్తి. ఆ విషయాన్ని ఈ లోకం గ్రహించాల్సిన అవసరం ఉంది. అందువల్ల క్రీస్తు ప్రభువారి యొక్క సిలువ లేకుండా, క్రీస్తు ప్రభువారి యొక్క సిలువ బలి లేకుండా ఏ మనిషి కూడా దేవుని దగ్గరకు చేరుకోలేడు. నేటి తరము విశ్వాసులు క్రీస్తు ప్రభువారిని ఏ విధంగా గమనించాలంటే, ఏ విధంగా గుర్తించాలంటే ఆయన ప్రభువు మనకు, ఆయన రాజు, ఆయన క్రీస్తు మెస్సయ్య, లోకరక్షకుడు. ఆనాటి యూదులైతే ఎలా ఆలోచిస్తున్నాడంటే ఆయన నజరేయుడైన యేసు అని ఆలోచిస్తున్నాడు. నజరేయుడైన యేసు అంటే వారి దృష్టిలో యోసేపు మరియమ్మల కుమారుడు మాత్రమే. అందుకోసమే శిష్యులు ఆది సంఘంలో వారి యొక్క పరిచర్య జరిగించే సమయంలో
నజరేయుడైన యేసుని అని వాళ్ళు రిపీటెడ్గా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే నజరేయుడైన యేసు అనేదే వాళ్ళకి తెలిసినటువంటి మాట. క్రీస్తు అంటే వాళ్ళకి కొత్తగా ఉంటుంది. వారు దాన్ని అంగీకరించలేని పరిస్థితిలో నజరేయుడైన యేసు అని మాట్లాడుతూ ఉంటారు. మనం చూద్దాము అపోస్తలుల కార్య గ్రంథము 2వ అధ్యాయము 4వ అధ్యాయం 10వ వచనంలో, అపోస్తలుల కార్య గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనంలో, 3వ అధ్యాయం మొత్తంలో పేతురు యోహానులు వారు జరిగించినటువంటి పరిచర్య, అక్కడ ఒక వ్యక్తిని బాగు చేశారు. బాగు చేసిన తర్వాత వారు దేవాలయంలో మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. యూదులు అనేక మంది వారిని వెంబడిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితులు చూసినప్పుడు ఆ ప్రధానులు, అధికారులు, పెద్దలు, శాస్త్రులు ఏం చేశారంటే వీరిని ఏ విధంగా అన్నా భయపెట్టి వీరిని వెళ్ళగొట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. కారణము అక్కడ స్వస్థత జరిగింది, అక్కడ దేవుని కార్యం జరిగింది. దాని విషయంలో వీరిని బెదిరించాలని ఆలోచన చేసినప్పుడు 4వ అధ్యాయం 10వ వచనంలో, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏమన్నగా, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీదుట నిలుచుచున్నాడు. నజరేయుడైన యేసు నామమునే. ఎవరంట ఈ నజరేయుడైన యేసు అంటే, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు, మృతుల్లో నుండి దేవుడు లేపాడని ఎవరైతే విశ్వసిస్తారో, క్రీస్తు యేసుని మృతుల్లో నుండి లేపాడని, దేవుడు లేపాడని విశ్వసించే వాళ్ళే దేవుని బిడ్డలుగా ఎంచబడతా ఉంటారు. అలా కాకుండా ఆ రోజుల్లో వాళ్ళు విశ్వసించలేకపోయారు. కొద్దిమంది మాత్రమే నమ్మిక ఉంచారు. క్రీస్తు సిలువ యందు నమ్మిక ఉంచారు. క్రీస్తు సిలువని అంతవరకు ఆ జనము ఏమనుకున్నారంటే, ఇతను దేవదూషణ చేశాడు కాబట్టి పనిష్మెంట్ అనుభవించాడు, చనిపోయాడు. కానీ మృతుల్లోంటి లేపబడినటువంటి క్రీస్తును విశ్వసించిన వారు, సిలువ యందు విశ్వసించిన వారు కొద్దిమంది ఉన్నారు. మృతుల్లోండి లేపినట్టు, మీరు సిలువ వేసినట్టు మృతుల నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వీడు స్వస్థత నొంది మీ ఎదుట నిలుచున్నాడు. వారు చేసినటువంటి కార్యాలు జరిగించినప్పుడు అక్కడుంటూ వారందరూ విస్మయం పొందుతూ ఉన్నారు. ఎలా జరుగుతుంది, వీళ్ళకి శక్తి ఎలా వచ్చింది అంటే, ఇది క్రీస్తు నామమునే, నజరేయుడైన యేసు నామమునే వీడు స్వస్థత పొందాడు. మీరు అనుకునే నజరేయుడైన యేసు క్రీస్తు, అది లోకమంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారు క్రీస్తుని ఆ విధంగా ఊహించలేదు. అందుకోసమే వీరు దాన్ని నొక్కి చెప్తా ఉన్నారు. మరియు రోమా పత్రికలో ఇంకొక మాట చూస్తే, క్రీస్తు ప్రభువు వారిని తండ్రి లేపిన విధానాన్ని అక్కడ ఆలోచన చేస్తారు. రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుండి, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవనం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్వం వలన మరణంలో పాలు పొందుకొని ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. క్రీస్తు ప్రభువారు మృతుల్లోండి ఏ విధంగా తండ్రి ద్వారా లేపబడ్డాడో మనం కూడా లేపబడతాము. దానికోసమే మనము బాప్తిస్వం అనే కార్యక్రమం ద్వారా పాతిపెట్టబడ్డాము. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో కూడా ఐక్యం గలవారమైందు. ఏమనగా మనమికమును పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరకం నిర్ధకమన్నట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. క్రీస్తు యేసు యొక్క సిలువనందు ఎందుకు విశ్వాసం ఉంచాలంటే, క్రీస్తు యేసు యొక్క సిలువ బలి మనల్ని విమోచించింది. ఆ విమోచన కార్యక్రమం ఏ విధంగా జరిగిందంటే, ప్రభువారు ఏ విధంగా సిలువలో మరణించి పాతిపెట్టబడి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఒక వ్యక్తి మారు మనసు పొంది పాప పురుషుడు మరణించి నీటిలో బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా పాతిపెట్టబడి నూతన సృష్టిగా ప్రభువారు ఏ విధంగా పునరుద్ధానం చెందారో, ఇక్కడ కూడా మనిషి పాపం విడిచిపెట్టి నూతన సృష్టిగా చేయబడతా ఉంటాడు. ఆయన పునరుద్ధానమందు ఐక్యం గలవారమై ఆయనతో పాటు ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై ఉందము. దానికోసమే సిలువ వేయబడ్డాం.
పాతిపెట్టబడ్డాము. క్రీస్తు ప్రభువు యొక్క సిలువ లేకుండా, సిలువ యందు విశ్వాసం ఉంచకపోతే నువ్వు దేవుని బిడ్డగా ఉండలేనటువంటి పరిస్థితి. దేవుని యందు విశ్వాసం ఉంచాలంటే నేటి తరము ఏమని విశ్వసించాలి? ఎవరిని విశ్వసించాలి? దేవుని విశ్వసించాలి. ఆయన యొక్క ఆజ్ఞలు విశ్వసించాలి. ఆయన యొక్క వాగ్దానాలను విశ్వసించాలి. క్రీస్తు ప్రభువు యొక్క సిలువను విశ్వసించాలి. ఈ సిలువ తర్వాత ఆయన సిలువ రక్తము వల్లనే మనకు విమోచన అనే విషయాన్ని ఆలోచన చేయాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూస్తే, 1వ అధ్యాయం 4వ వచనం నుండి, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనం తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషం ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తును మనల్ని ఏర్పరచుకును. దేవుని కృపా మహేశ్వరుని బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన రక్తం వల్ల మనకు విమోచన. రక్తం ఎక్కడ చిందించబడిందంటే అది సిలువలో చిందించబడింది. అందువల్ల క్రీస్తు యేసు యొక్క సిలువ యందు విశ్వసించాల్సిన అవసరం ఉంది. క్రీస్తు యేసు యొక్క సిలువ లేకుండా మనము దేవుని యొద్దకు చేరుకోలేము. నువ్వు దేన్ని విశ్వసిస్తావు అది అదృశ్యమైందిగా కనబడుతుంది. నువ్వు పొందబోయే బహుమానము, నువ్వు నిత్యత్వంలో దేవునితో ఆయన కుమారునితో ఉండే ఆ భాగ్యస్థితి పొందాలంటే ముందుగా క్రీస్తు ప్రభువారు నీ కోసము సిలువలో బలి, నీ కోసము ఆయన రక్తాన్ని చిందించాడని విశ్వసించాల్సిన అవసరం ఉంది. పౌలు గారు అనేక సందర్భాలు ఆయన చెప్తా ఉన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని ఆయన విశ్వాసాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా తిమోతి గురించి కూడా పౌలు గారు చెప్తూ ఆయన చెప్తున్నాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించున్నాము అని ఆయన తెలియజేస్తూ, నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. సిలువను గుర్చినటువంటి వార్త నశించున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అనేక సందర్భాల్లో పౌలు గారు సిలువను గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ సిలువ లేకుండా, సిలువ యందు విశ్వసించకుండా దేవుని యొద్దకు చేరలేము. పాత తరం వారు ఏమి గమనించారో మనం చూసాము. నేటి తరం మనం ఏం చేయాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అదేవిధంగా క్రీస్తు ప్రభువు యొక్క సిలువ యందు కూడా విశ్వాసం ఉంచాలి. ఇంకా 5 నిమిషాలు మాత్రమే. చివరిగా ఇంకెవరి పట్ల నువ్వు విశ్వాసం ఉంచాలంటే నీ సహోదరుల పట్ల నువ్వు విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే ఈ 2 విషయాల్లో అయితే మనము యాక్సెప్ట్ చేస్తాము. దేవుని యందు విశ్వాసం ఉంచాలి, వెరీ గుడ్, వింటాము. క్రీస్తు ప్రభువు యందు విశ్వాసం ఉంచాలా, వెరీ గుడ్, వింటాము. సహోదరుడు అంటే చులకన. సహోదరుడు అనగానే ఆయన చెప్పేది ఏముంది? మనకు వచ్చే మొట్టమొదటి ఆలోచన అటువంటిదే. నీ సహోదరుడు దేవుని పక్షంగా నీ పక్కన ఉండే దూత, నీ శరీరంలోని అవయవము. సహోదరుల పట్ల కూడా నువ్వు విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఉంది. తిమోతి గురించి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనంలో, మీ క్షేమం విషయమే నిజంగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడు నా యొద్ద లేడు. తిమోతి గురించి ఫిలిప్పీలకు రాస్తూ ఆయన చెప్తున్నమాట, మీ గురించి నిజముగా మీ క్షేమం విషయమే నిజంగా చింతించేవాడు అతని వంటి వాడు ఎవడు నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యంలో చూచుకొంచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అంటే ఒక వ్యక్తి గురించి ఇంకొక సహోదరుడు, దైవజనుడు చెప్తున్నటువంటి సాక్ష్యము, మీ స్థానిక సంఘం గురించి ఆయన ఎంత భారం కలిగి ఉన్నాడంటే మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు. తిమోతి గురించి పౌలు గారు చెప్తున్న మాట ఇది. నిజముగా చింతించువాడు అంటే ఎంత భారం కలిగి ఉంటాడు. అటువంటప్పుడు తిమోతి మాట ఆ స్థానిక సంఘం వినాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆయన చెప్పే మాటల విషయంలో ప్రజలు విశ్వసించాల్సిన అవసరం ఉంది. సహోదరుడే కదా అని ఊరక తీసివేయకూడదు. ఇంకా కొన్ని విషయాల గురించి ఆలోచన చేస్తే అటువంటి భారము చింత కలిగిన వ్యక్తుల గురించి మనం ఆలోచన చేసేటప్పుడు అటువంటి సహోదరుల యొక్క సలహాలు కానీ అటువంటి సహోదరుల యొక్క మాట కానీ వినాల్సిన అవసరం ఉంది, విశ్వసించాల్సిన అవసరం ఉంది.
ఈ తరంలో మనం చేయాల్సిన పని అది. గ్రంథం మనకి ఇవ్వబడింది, గ్రంథానుసారంగా హెచ్చరికలు జరుగుతూ ఉన్నాయి. హెచ్చరించబడే విషయంలో సహోదరులు మనల్ని హెచ్చరించినప్పుడు, గ్రంథానుసారంగా హెచ్చరించినప్పుడు దానికి లోబడాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా దాన్ని కొట్టిపారేసి నా ఇష్ట ప్రకారం నేను వెళ్తానన్నాము, అది సరైనది కాదు. దేవుడు మెచ్చడు. నువ్వు వాగ్దానాన్ని పొందుకున్నావు, దేవుని చేత పిలువపడ్డావు, అదేవిధంగా దేవుని యందు విశ్వాసం ఉంచావు, క్రీస్తు ప్రభువు యొక్క శిలువ యందు విశ్వాసం ఉంచావు, నీ సహోదరుని పట్ల కూడా నీవు విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఉందని గ్రంథం హెచ్చరిక చేస్తాను. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనంలో, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో, మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. ఎవరి విశ్వాసాన్ని ఈరోజు మనం అనుసరించాలి అంటే, మనకు ముందుగా మనకు దేవుని వాక్యాన్ని బోధించి మన పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు. ప్రవర్తన ఫలమని ఫుట్నోట్ల కింద చెప్పబడిన మాట, వారు అంతము వరకు నడుచుకున్న రీతిని, అంటే వారు జీవించిన జీవిత విధానాన్ని, అది పౌలు గారు అవ్వచ్చు, పేతురు గారు అవ్వచ్చు, లేకపోతే మనకంటే ముందు దాటుకొని మనకు సువార్త చెప్పిన వారు అవ్వచ్చు, లేకపోతే మనతో కలిసి ఉన్నవారు అవ్వచ్చు, అంతము వరకు వారు నడుచుకున్న రీతిని, వారి యొక్క ఫలం అంటది ఏంటంట, ప్రవర్తన ఫలము. అంటే మనము మన సహోదరులను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనకు బోధించిన వారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వారి విశ్వాసమును అనుసరించుడి. ఏం చేయాలి? ఎవరిని మనం నమ్మాలి, ఎవరిని విశ్వసించాలి, ఎవరి విశ్వాసాన్ని మనము అనుసరించాలంటే, మనకంటే ముందుగా మన పైన నాయకులుగా ఉండి మనకు బోధించి సువార్త తెలియజేసి మన దేవుని వాక్యాన్ని చెప్పిన వారిని అనుసరించి నడవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 13వ వచనంలో కూడా, 17వ వచనంలో, 13వ అధ్యాయం 17వ వచనంలో, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారు వలె మీ ఆత్మలను కాయుచున్నారు. బాధ్యత కలిగి ఆత్మల కాపరులుగా ఆత్మలను కాసే పని స్థానిక సంఘంలో అప్పగింపబడింది. వారికి అప్పచెప్పిన పని విషయంలో వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. వారి మాట విని వారికి లోబడి ఉండాల్సిన అవసరం ఉంది. సహోదరుల యొక్క మాట, సహోదరులు గ్రంథంలోని మాటలే చెప్తారు, లోకంలో మాటలు ఎవరు ఏం చెప్పరు. ఏదైనా హెచ్చరిక చేస్తే కూడా గ్రంథానుసారంగానే హెచ్చరిక చేస్తారు, దాన్ని వేరుగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ప్రవర్తన సంబంధించిన విషయంలో అది గ్రంథంలో యాజ్ ఇట్ ఈజ్ రాసి ఉండనక్కర్లేదు. మన డిసిప్లిన్ విషయంలో యాజ్ ఇట్ ఈజ్ రాయబడి ఉండాల్సిన అవసరం లేదు. మన ప్రవర్తన జాగ్రత్తగా కాచుకోవాలంటే ప్రవర్తన విషయం మంచి చెడ్డలు చెప్పేటప్పుడు దాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇది గ్రంథంలో తెలుపబడిన మాట. అదేవిధంగా రాజులకు, అధికారులకు, నాయకులకు లోబడి ఉండాలనే విషయము గ్రంథంలో అనేక చోట్ల మనకు తెలుపబడింది. రోమపత్రిక 13వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు, అదేవిధంగా 1 పేతురు 2వ అధ్యాయము 13వ వచనం నుండి 15వ వచనం వరకు లోబడి ఉండాల్సిన అవసరం ఉంది. నాయకులకు లోబడి ఉండాలి. దేవుని పక్షంగా మనల్ని తప్పులు సరిదిద్దే దైవజనులకు మనము లోబడి ఉండాల్సిన అవసరం ఉంది. దేవుని బిడ్డలకు లోబడి ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుడు మనకు పట్ల చేసినటువంటి ఆయన ఉచితమైన కృప, అది మన నీతిని అనుసరించి మనం ఈ రక్షణ మార్గంలోకి రాలేదు, కానీ అది కేవలము దేవుని యొక్క కృప. ఈ కృప చేత మనం అందరం ఇక్కడికి వచ్చున్నాము. ఈ వాక్యానుసారంగానే మనం జీవిస్తూ ఉన్నాము. ఈ జీవించే సమయంలో అక్కడక్కడ ఒడిదుడుకులు జరిగినప్పుడు దాన్ని సరిచేయడానికి దేవుని బిడ్డలు, సహోదరులు సరిచేసినప్పుడు దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. వాక్యానుసారంగా ఈ వాక్యము బోధించడానికి, ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతి యందు శిక్ష చేయడానికి ఉపయోగకరమైంది. కాబట్టి దాని విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, తీతుకు పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు ఒకసారి చదువుకొని ముగించుకుందాము. అధిపతులకును అధికారులకు లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాటను వారును
శాంతులనై ఉండవలని వారిని జ్ఞాపకం చేయము. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులమును, మోసపోయిన వారము, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులము, ఒకరినొకరు ద్వేషించు ఉంటిమి. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయను, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారాను మనల్ని రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులను తీర్చబడి నిత్య జీవనం గురించి నిరీక్షణను బట్టి దానికి వారసుల ఒకటికై ఆ పరిశుద్ధాత్మ మనకు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. మనము ఏమని విశ్వసించాము, ఏ నిత్య జీవాన్ని గురించి మనము నిరీక్షిస్తున్నాము, అది దేవుని కృప వల్లనే జరిగింది. అందువల్ల పాత తరము విశ్వాసుల గురించి మనం చూసాము. వారు దేవుని ఏ విధంగా విశ్వసించారు, అదృశ్యమైన వాటిని వారు నిదానించి చూసి దేవుని యొక్క వాగ్దాన ఫలాన్ని పొందారు. నేటి తరం మనం కూడా దేవుని విశ్వసించాలి. దేవుని విశ్వసించడంలో దేవుని యొక్క ఆజ్ఞల యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యొక్క వాగ్దానం యందు విశ్వాసం ఉంచాలి. అదేవిధంగా క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ యందు విశ్వసించాలి. అదేవిధంగా సహోదరుల పట్ల కూడా విశ్వాసం ఉంచాల్సిన అవసరం ఉంది. మీ పైన నాయకులుగా ఉన్న వారిని లోబడి వారి మాట వినాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే మన యొక్క నీతిని అనుసరించి చేసిన క్రియలను బట్టి కాదు, మనము దేవుడు తన కృప చొప్పున మనకు రక్షణ అనుగ్రహించాడు. ఈ రక్షణను మనము కొనసాగించుకుంటూ మనం నిత్యత్వము నిత్య జీవం పొందుకోవాలంటే మనము దేవుని యందు, ఆయన యొక్క ఆజ్ఞ యందు, వాగ్దానం యందు విశ్వాసం ఉంచాలని ప్రభుపేట మనం చేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.